పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు బీసీలకు తెలంగాణ లోపల 10 టికెట్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాజకీయ పార్టీల అడ్డం పెట్టుకొని అగ్రకులాలు బీసీలకు అన్యాయం చేస్తున్నారు. బీసీలను జెండాను మోయడానికి, జిందాబాదులు ఇచ్చే నినాదాలు ఇవ్వడానికి, ఓట్ వేయడానికే ఉపయోగించుకుంటున్నారు తప్ప బీసీలకు న్యాయం చేయడానికి మాత్రం వాళ్ళు ముందుకు రావడం లేదు. అందుకే తొందర లోపల శనివారం నుంచి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల జోడో యాత్ర, న్యాయయాత్ర, సంపదలో, అధికారంలో, బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది. పదవుల పంపకంలో, అన్ని రంగాల లోపల 76 ఏళ్ల స్వతంత్రంలో ఇంకా అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప న్యాయం చేయడానికి దేశంలోని మేధావులు, సంఘ సంస్కర్తలు, ఉద్యమకారులు, రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆలోచించడం లేదు. అందుకే తమ వైఖరిని మార్చుకోవాలని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాం. ఒక్కసారి ప్రపంచ దేశాల చరిత్ర చూడండి. విప్లవాలు వచ్చాయి, తిరుగుబాటు. చైనాలో ఏం జరిగింది? దోపిడీ, పీడన, వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. రష్యాలో ఏం జరిగింది? కొరియాలో ఏం జరిగింది? ప్రపంచంలో చిన్న చిన్న దేశాల్లో కూడా పేద వర్గాలను అణచివేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వకపోతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. విప్లవాలు వచ్చాయి. ఫ్రెంచ్లో విప్లవాలు వచ్చాయి, జపాన్లో విప్లవాలు వచ్చాయి. అక్కడ ప్రజలందరూ ఎక్కడైతే ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో అన్ని వర్గాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారము అన్ని రంగాల లోపల, ముఖ్యంగా సంపద లోపల, అధికారం లోపల, బడ్జెట్ లోపల వాటా ఇచ్చి ఆ కులాలను, ఆ వర్గాలను డెవలప్ చేశారు. ఆ ప్రతి కులము ప్రపంచంలోని చైనాలో చూడు, రష్యాలో చూడు, జపాన్లో చూడు, అమెరికాలో చూడు, అక్కడ పేదరికం లేదు. ప్రతి ఒక్కరికి బంగ్లా ఉన్నది, బడ్జెట్ ఉంది, ఉద్యోగం ఉంది, కంపెనీలు పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు కాళ్ళల్లో తిరుగుతున్నారు ఆ దేశాల్లో. మన దేశంలో పేదవాడే ధనవంతుడుగా మారిపోయేటటువంటి వ్యవస్థ భారతదేశంలో. అందుకే ఈరోజు పేద కులాలైన బీసీ కులాల వాళ్ళు, మున్నూరు కాపులు, ముదురాజులు, గొల్ల కురుమలు, రజకులు, నాయ బ్రహ్మణులు, ప్రతి బీసీ కులం, మాల, మాదిగ, లంబాడ, గోండు, ఎస్టీ కులాలు, అన్ని కులాలు కూడా మా వాటా ఏంటిదని అడుగుతున్నారు. ఓట్లు వేస్తున్నాం, మిమ్మల్ని ప్రధానమంత్రులను చేస్తున్నాం. ఓట్లు వేస్తున్నాం, మిమ్మల్ని ఎంపీలను చేస్తున్నాం, ఎమ్మెల్యేలను చేస్తున్నాం, మంత్రులను చేస్తున్నాం. బడ్జెట్ పన్నులు కడుతున్నాం, దేశ బడ్జెట్ అవుతుంది. మా బడ్జెట్ రోడ్లు వేయడానికి, రైల్వే నిర్మించడానికి కాదు. మా బడ్జెట్ మా కులాలు అభివృద్ధి చెందాలి, మా కులాలకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా కులాలు చదువుకోవాలి. ఎక్కడున్నది ఈ దేశంలో న్యాయం? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మేము అనేక పోరాటాలు చేస్తే ఈరోజు మా కులాలు చదువుకుంటున్నాయి, మా కులాలు ఉద్యోగాలు వస్తున్నాయి, పదవులు వస్తున్నాయి. మాకు సమన్యాయం జరగడం లేదనే ఈ దేశం లోపల న్యాయ యాత్ర పెట్టాలని చెప్పి మా బీసీ సంక్షేమ సంఘం చేస్తుంది. బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాట ఫలితంగా ఈ దేశంలో న్యాయం రావాలని కొట్లాడుతున్నాం. తెలుగు జగన్ని చూసి నేర్చుకోండి. ఆయన ఆ రాష్ట్రం లోపల మొన్న బీసీలకు 11 ఎంపీ సీట్లు, 59 అసెంబ్లీ టికెట్లు ఇచ్చాడు. ఎక్కడ అవకాశం వచ్చినా బీసీలకే టికెట్లు కేటాయిస్తున్నారు జగన్. ఆ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు జగన్ని చూసి నేర్చుకోండి. చిన్న వయసువాడు, యువకుడు, ఆయన సంఘ సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. దేశంలో ఉన్న అందరూ ఆయనను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆయన ధైర్యం ఏమిటిది? ఆయన ఇంత ధైర్యంగా పేద కులాలకు, నోరు లేని పేద కులాలకు ఇన్ని అవకాశాలు కల్పిస్తుండని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా అట్లా చేస్తలేరు. బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాలు ఇంతవరకు ఛత్తీస్గఢ్లో మొన్నటిదాకా బీసీ ముఖ్యమంత్రి, రాజస్థాన్లో బీసీ ముఖ్యమంత్రి, బీహార్లో బీసీ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్లో బీసీ ముఖ్యమంత్రి, ఇప్పుడు కరెంటు తమిళనాడులో బీసీ ముఖ్యమంత్రి, కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ రాష్ట్రాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిరిగా లేదు. రోజుకు బీసీల ప్రాతినిధ్యాన్ని ఆయన పెంచుతున్నాడు. మొన్న 18 మంది ఎమ్మెల్సీలను నామినేట్ చేస్తే అందులో 11 మంది బీసీ ఎమ్మెల్సీలు అయ్యారు.
అదేవిధంగా ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసిన లిస్ట్ లోపల మన తెలంగాణలో 20 మందికి 21 మందికే ఇచ్చారు అన్ని పార్టీలు. బీసీలకు అన్యాయం చేశారు, బీసీల ద్రోహం చేశారు. కానీ జగన్ 60 అసెంబ్లీ టికెట్లు బీసీలకు ఇచ్చారు, పెద్ద పెద్ద స్థానం. అదేవిధంగా ఎంపీ 11 మన దగ్గర 10 ఇవ్వమంటేనే ఇంకా ఎంట్రా ముందు తొక్కిలాడుతున్నారు. వాళ్ళ జాగిరి ఇచ్చినట్టు, వాళ్ళ ఆస్తి ఇచ్చినట్టు. అధికార పార్టీ కాంగ్రెస్ ఇంతవరకు ప్రతిపక్షంలో, ఇప్పుడు అధికారంలో ఉన్నది, ఎవరిని పెట్టినా గెలుస్తారు. కాబట్టి 10 ఇవ్వమంటున్నారు. కేంద్రంలో ఏంటిది, బీజేపీ అధికారంలో ఉంది, 10 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అంగబలం ఉంది, అర్థబలం ఉంది, మీరు 10 మందికి ఇవ్వండి. అంతా ఎన్ని రోజులు మీ అగ్రగృహాలు రాజ్యం వెళ్తారని నేను అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ అంగబలం ఉంది, అర్థబలం ఉంది, మీరు 10 టికెట్లు బీసీలకు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నా. ఇక ఈ మధ్య నామినేటెడ్ పోస్ట్ లోపల కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేయడం లేదు. పోయినసారి టీఆర్ఎస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని ఆ పార్టీని అందరూ కొద్దిగా వ్యతిరేకం చేశారు. ఇప్పుడు పోయినసారి కేసీఆర్ పీరియడ్ లోపల 4 బీసీ మంత్రులు ఉన్నారు, ఒక అసెంబ్లీ స్పీకర్ ఉన్నారు, కౌన్సిల్లో చైర్మన్ బీసీ, ఇంకా అనేక పదవుల లోపల బీసీలకు కొంత ఉంది. అంత చేస్తే ఆయన పీరియడ్లోనే బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన మీద కన్నెర చేశారు బీసీలు. మరి మీరు ఇద్దరే బీసీ మంత్రులు, ఇప్పుడు ముదిరాజులకు లేదు, గొల్లకుర్మలకు ఇవ్వలేదు, ఇంకా అనేక కులాలకు ఇక్కడ ప్రాతినిధ్యమే లేదు. కాబట్టి వెంటనే మంత్రివర్గంలో 6 మంత్రి పదవులు కేసీఆర్ ఇచ్చినట్టు మీరు కూడా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మొన్న 37 కార్పొరేషన్ చైర్మన్లు అనౌన్స్ చేశారు. అందులో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. రెండవది, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 10 మంది బీసీ మెంబర్లు ఉండాలి, బీసీలకు తక్కువ ఇచ్చారు. ఇంకా 5 మెంబర్షిప్లు ఎందుకు కాలు పెట్టిర్రు, ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారని నేను అడుగుతున్నా. అందుకే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 10 మెంబర్స్ అనౌన్స్ చేయాలి. ఇన్ఫర్మేషన్ కమిషన్ లోపల సగం మంది బీసీలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు సామాజిక న్యాయాన్ని రాహుల్ గాంధీ చేపట్టి ఇక్కడ టికెట్ ఇవ్వకుండా, నామినేట్ పోస్టుల్లో బీసీలకు వాటా ఇవ్వకుండా చేస్తే దానికి అర్థమే లేదు. కాబట్టి తప్పనిసరిగా బీసీలకు న్యాయం, సామాజిక న్యాయం చేయకపోతే ఎవరైనా మొదలు పెట్టామని చెప్పి వాళ్ళ మీద కోపంతో వీళ్ళ మీద కోపంతో వాళ్ళకి అనేది రోజులు జరిగినాయి. బీసీలకు అన్యాయం చేస్తే అన్ని పార్టీలకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని కూడా నేను హెచ్చరిస్తున్నా. ఏం తమాషాగా ఉందా? బీసీలు అంటే ఓట్లేసే యంత్రాలు అనుకుంటున్నారా, జిందాబాద్ కొట్టే కార్యకర్తలు అనుకుంటున్నారా? బీసీల మాట బీసీలకు ఇప్పటికీ ఆయన ఇవ్వాలి. రాజ్యాంగం రచన సమయం నుంచి ఇప్పటిదాకా బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఆ రోజులు ఇక చెల్లినాయి. బీసీలకు అన్యాయం చేయాలనుకుంటే మీ పార్టీలకు ఇవే లాస్ట్ ఎన్నికలని కూడా హెచ్చరిస్తున్నా. బీసీ లోపల ప్రతి గ్రామం లోపల 50 మంది యువకులు తయారయ్యారు. వాళ్ళందరూ నాకు ఫోన్లు చేస్తారు, ఎన్ని రోజులన్నా వీళ్ళ మీద కోపంతో ఆయనను గెలిపిస్తాం, ఆయన మీద కోపంతో వీళ్ళే ముఖ్యమంత్రులు అవుతారా, మనకేం లేదా, మన రాజ్యం రాదా, మనం పార్టీ పెట్టొద్దా అని బీసీలు ఊళ్ళల్లో గుడిసెలు ఉన్నాడు అడుగుతున్నాడు. కాబట్టి ఈ పార్టీలు గుర్తుంచుకొని న్యాయం మేమేమి ఎక్కువ అడుగుతలేము, జనాభా ప్రకారం అక్కడ జగన్ జనాభాకు మించిస్తున్నాడు. బీసీల జనాభా అక్కడ 50% ఉంటే ఆయన అన్ని రంగాల లోపల సుప్రీంకోర్టు అక్కడ కూడా అగ్రకులాలలో జమ అయింది. సుప్రీంకోర్టు బీసీలకు లోకల్ బాడీ లోపల 34% నుంచి 20కి తగ్గిస్తే జగన్ ఆ పార్టీ పరంగా అదనంగా 20% నుంచి 44% కోటా బీసీలకు అమలు చేశారు. జిల్లా పరిషత్తు, మేయరు, మున్సిపాలిటీ అన్ని రంగాల్లో ఇచ్చాడు. ఆయనను చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి, మార్చుకోండి అని చెప్పి హెచ్చరిస్తున్నా. లేకపోతే మేమే మీ తోకలు కత్తరిస్తాం. మీరు అందరూ ఇంటికాడ ఉండి డబ్బులు సంపాదించుకున్నారు, అధికారం అనుభవించారు, ఇంకా మీకు ఈ రెస్ట్ కావాలి. రెస్ట్ ఇచ్చడానికి బీసీ యువత సిద్ధంగా ఉన్నదని హెచ్చరిస్తున్నా. అందుకే అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని మార్చుకోకపోతే ప్రజలే మీకు వాత పెడతారని చెప్పి హెచ్చరిస్తున్నా. బడ్జెట్లో ఇవ్వడం లేదు, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు, లోన్లు ఇవ్వడం లేదు. బీసీలకు అడుగున అన్యాయం జరుగుతుంది.
అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీల నాయకులు తెల్లబట్టలు వేసుకొని తిరిగితే సరిపోదు, కొట్లాడి పదవులు తీసుకోవాలని చెప్పి ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం బీసీ నాయకులు రాత్రి పగలు కష్టపడ్డారు. వాళ్ళకు ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో చైర్మన్ పదవులు ఇవ్వలేదు వాళ్ళకి. అందుకే వాళ్ళందరూ కూడా మీ అందరికీ హెచ్చరిస్తున్నా, బీసీ నాయకులకే మొదట మీరు పార్టీ గెలుపు కోసం కృషి చేసేది కానీ నామినేటెడ్ పోస్టులో కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం లేదు. అందరూ జెండాలు మోయడానికైనా ఆ పార్టీలో ఉన్న బీసీలు అన్నీ ఈరోజు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి బీసీలు ఇంతకుముందు భరత్ చెప్పినట్టు మాకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ లేక బీసీ యాక్ట్ కావాలని అడుగుతున్నారు. వెంటనే బీసీ యాక్ట్ ప్రవేశపెట్టాలని నేను హెచ్చరిస్తున్నా. అదేవిధంగా కేంద్రంలో దాదాపు 30 లక్షల వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. 30 లక్షల వేకెన్సీలు నింపితే అందులో 25 లక్షలు బీసీ ఎస్సీ ఎస్టీలో వస్తారు. కాబట్టి కేంద్రంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నా. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాకరి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దాన్ని వెంటనే వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి బలహీన వర్గాల విగ్రహాలు ధ్వంసం చేసిన, బలహీన వర్గాల మీద దాడి చేసిన బీసీ సంఘంలో ఉన్నటువంటి నాయకులందరూ ఎక్కడికక్కడ గ్రామాలలో ఉన్న యువత తిరుగుబాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. బీసీల మీద ఏ ఒక్కరి మీద చిన్న చూపు చూసినా, వాళ్ళ మీద దౌర్జన్యం చేసినా, దాడి చేసినా వాళ్ళు ఎవరిని వదిలిపెట్టేది లేదని కూడా హెచ్చరిస్తున్నారు. బీసీలు ప్రతి మీరు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు ప్రతి గ్రామంలో బీసీలు 80% మంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు కలిపితే 95% మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద దాడులు చేయడం అంటే గుట్ట మీద దాడి చేయడమే. కాబట్టి ఆ వైఖరి మార్చుకోవాలి. అందరూ కలిసిమెలిసి జీవించాలి. బీసీలను ఎస్సీలను గౌరవించడం నేర్చుకోవాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక రెండవది, బీసీల ఎన్నికల లోపల రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టో రాజ్యాంగంలో హక్కులు ఇవ్వలేదు. కనీసం మీరు ఇప్పుడు బీసీలకు ఎన్నికల మేనిఫెస్టోలో చట్టసభలో 50% రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, దేశమంతటా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా గురుకుల పాఠశాలలు, అదేవిధంగా హాస్టళ్ళు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పెట్టి బీసీలు చదువుకోవాలి. చదువుకుంటేనే బీసీ వర్గాలు అభివృద్ధి చెందుతారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు బీసీలు చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే ఈ కులాలు అభివృద్ధి చెందుతాయి, ఈ కులాలకు గౌరవం పెరుగుతుందని చెప్పి అందుకోసం చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాలు ప్రకటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా హయ్యర్ జ్యుడిషియల్, సుప్రీంకోర్టు, హైకోర్టులో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.